హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవడానికి మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. మీ పర్సన్ ఓకే మీ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు విత్ అపాలజీ, ప్రపోజల్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, ఇక్కడ ఇది పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు మీ లైఫ్లో, లేదా ఒక న్యూ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. బట్ పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఏరీస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీస్, మేష, సింహ, ధనుష్ రాశి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. సెలబ్రేషన్ ఏదో జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో ఆర్ మీ లైఫ్లో, ఆర్ మీరు ఫ్రెండ్స్ని కలగబోతున్నారు. సో అలాంటిది ఏదో జరుగుతుంది. ఎస్, కింగ్ ఆఫ్ వాండ్స్, పాస్ట్ పర్సన్. ఇది మీ పాస్ట్ పర్సన్, మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు. మీ పాస్ట్ పర్సన్ ఒక యూనిఫామ్ బేస్డ్ జాబ్ ఏదో చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఆర్ సివిల్ సర్వీసెస్లో కూడా ఉండొచ్చు. ఒక 9 ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు, అంటే విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు మీ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, ఒక ట్రెజర్ బాక్స్ మీరు మీ పర్సన్కి. ఓకే. 4 ఆఫ్ సోర్డ్స్, ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. మీ పర్సన్ తన ఫ్యూచర్ని మీతో చూస్తున్నారు అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఓకే, చూద్దాం అసలు మీ పర్సన్, ఈ పాస్ట్ పర్సన్ మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, అగైన్ న్యూ లవ్. మీ లైఫ్లో ఒక న్యూ లవ్ అనేది కనిపిస్తుంది. చూద్దాం. ఈ న్యూ లవ్ మీకు నవంబర్ 10th లోపు మీకు ఎవరో అప్రోచ్ అవుతారు, ఒక న్యూ పర్సన్. ఓకే, ఒక ఎమోషనల్ ఎనర్జీ, ఎమోషనల్లీ సపోర్టింగ్, ఎమోషనల్లీ అవైలబుల్ ఉండే పర్సన్. ఈ పర్సన్ అంటే ఏంటంటే వీళ్ళు కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశికి చెందిన వాళ్ళు అయి ఉంటారు వీళ్ళు. సో ఈ పర్సన్ ఒక లాయల్టీ కోరుకునే పర్సన్, ఒక జెన్యూన్ రిలేషన్ కోరుకునే పర్సన్. సో అలాంటి వాళ్ళు ఎవరో మీకు నవంబర్ 10th లోపు మీకు మీ లైఫ్లోకి రాబోతున్నారు. వరల్డ్ కార్డ్, ఓకే, మ్యారేజ్ కార్డ్ అండ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది. అండ్ విత్ న్యూ పర్సన్, ఈ న్యూ పర్సన్తో మీకు ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వచ్చు. ఎస్, న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు త్వరలో. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి. అండ్ ఓల్డ్ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఎండ్ అవుతుంది. ఇది స్కార్పియో సీజన్ నడుస్తుంది ఇప్పుడు. సో ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీ ముందు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అప్పుడు. 1 ఈజ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 1 ఈజ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. చూద్దాం అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనేది చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. యూనివర్స్ మిమ్మల్ని తప్పకుండా మీ మ్యారేజ్కి, మీరు ఈ రిలేషన్కి ముందుకు వెళ్ళి రిలేషన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం, లేదా మీరు విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రీయూనియన్ అవ్వటం జరుగుతుంది. అండ్ కొంతమంది లైఫ్లోకి ఈ న్యూ పర్సన్తో మ్యారేజ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఈ నవంబర్ 10th లోపు ఒక పర్సన్ ఎవరో రాబోతున్నారు మీ లైఫ్లోకి. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఎస్, ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ అంటే మీరు కూడా మేబీ ఇలాంటి జాబ్స్ ఏవో చేస్తుంటూ ఉండొచ్చు. యూనిఫామ్ బేస్డ్ జాబ్, ఆర్మీ, పోలీస్ అలాంటివి ఏదో సర్వీసెస్ ఏవో చేస్తుండొచ్చు మీరు. బట్ ఇక్కడ మీరేంటంటే చాలా లైఫ్లో చాలా స్ట్రిక్ట్గా ఉండే పర్సన్ మీరు. అంటే మై వే ఆర్ హైవే టైప్ అనమాట.
ఓకే. సో అలాంటి ఎనర్జీస్లో మీరున్నారు. చూద్దాం అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది. బట్ మీ రిలేషన్ అయితే సక్సెస్ అవుతుంది. మీకు మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్, విక్టరీస్, సక్సెస్ ఇక్కడ ప్రతి ఫీల్డ్లో కూడా మీకు సక్సెస్ వస్తుంది. అయితే మీరు న్యూ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారా, బట్ సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్తో లైఫ్ కంటిన్యూ చేస్తారా అనేది చూద్దాం. ఒక పర్సన్తో అయితే మీరు మ్యారేజ్ వరకు వెళ్తారు. వాండ్స్ ఎనర్జీ, మేబీ దిస్ కింగ్ ఆఫ్ వాండ్స్నే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కార్డ్. ఎస్, మ్యారేజ్ కార్డ్. స్ట్రెంగ్త్, ఇక్కడ కరేజ్ అనేది కూడా కనిపిస్తుంది. చాలా ధైర్యంగా అయితే ఈ మ్యారేజ్కి ఒప్పుకుంటారు ఇద్దరు కూడా. అండ్ ఇద్దరు ఫ్యామిలీస్ అయితే కూడా ఒప్పుకుంటాయి ఈ మ్యారేజ్ చేయడానికి. ఓకే, బట్ మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, డబుల్ క్లారిటీ, డబుల్ కన్ఫర్మేషన్, న్యూ లవ్ వస్తుంది మీ లైఫ్లోకి. అండ్ విత్ స్ట్రగుల్స్, జెలసీ, ఇక్కడ గొడవలు అవ్వచ్చు ఈ న్యూ పర్సన్తో. కింగ్ ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ అగైన్ వన్ మోర్ కింగ్. మేబీ న్యూ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండొచ్చు, లేదా కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉండొచ్చు, లేదా మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు. అండ్ మీరు ఎదురు చూస్తున్న విషయం ఏదైతే ఉందో అది, ఆ విషయంలో మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మనకి కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ కూడా ఉంది. థర్డ్ పార్టీ అండ్ ది ఎంపరర్. ఈ ఫాదర్లీ ఫిగర్ ప్రతి దాంట్లో మనకి రీడింగ్లో వస్తుంది. ఎంపరర్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ. అండ్ మీ సైడ్ నుంచి కానీ మీ పర్సన్ సైడ్ నుంచి కానీ మీ ఫాదర్స్ ఎవరో, ఒక ఫాదర్లీ ఫిగర్, ఎల్డర్లీ ఫాదర్ ఫిగర్ ఎవరో మిమ్మల్ని ప్రాపర్ గైడెన్స్ ఇస్తారనమాట మీ లైఫ్కి సంబంధించి. బిహైండ్ ది డెక్, పేజ్ ఆఫ్ వాండ్స్, కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇద్దరు కూడా. ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్, వన్ టాక్సిక్ పర్సన్ కూడా రాబోతున్నారు మీ లైఫ్లోకి. మేబీ ఈ 3 కింగ్స్లో ఒక పర్సన్ ఈ టాక్సిక్ పర్సన్ అయి ఉండొచ్చు. సో అందుకే ఈ ఫాదర్లీ ఫిగర్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. సో మీ రిలేషన్, అసలు మీరు రాంగ్ ట్రాక్ మీద వెళ్తున్నందుకు మీ ఫాదరే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు రైట్ ట్రాక్ పైన వెళ్ళడానికి. సో ఇక్కడ అందరూ కూడా మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు ఎక్కువ, అన్మ్యారీడ్ తక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ ఎనర్జీస్లో. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది చాలామందికి. ఎస్, మూన్ కార్డ్, ఇల్యూజన్స్ అండ్ సాడ్నెస్, మూవింగ్ ఫార్వర్డ్, రీయూనియన్ కార్డ్, బిట్రేయల్, మళ్ళీ 5 ఆఫ్ పెంటికల్స్, లాస్ ఆఫ్ మనీ. ఆన్లైన్ ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని లింక్స్ వస్తుంటాయి మన మొబైల్కి, ఆ లింక్ పైన క్లిక్ చేయడం, లేదా మనల్ని ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తే తెలియని వాళ్ళు ఆ గ్రూప్లోంచి వెంటనే ఎగ్జిట్ అయిపోండి. అండ్ ఎవరైనా కొన్ని ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటారు బ్యాంక్ నుంచి అని, అదని ఇదని. సో అలాంటి వాటికి మీరు రిప్లై ఇవ్వకండి. ఓకే, అండ్ ఎవరికి మనీ అప్పుగా కూడా ఇవ్వకండి, అది ఇంక రాదు. ది ఎంప్రెస్. ఓకే, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్ పర్సన్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్. ఓకే, సో 9 ఆఫ్ కప్స్, మీరే మీ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా కనిపిస్తున్నారు. అండ్ మీరు ఒక ట్రెజర్ బాక్స్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ కూడా మీ దగ్గర నచ్చుతుంది మీ పర్సన్కి. ఓకే, సో ఇక్కడ రీయూనియన్ అనేది ఒక పర్సన్తో జరుగుతుంది. అండ్ ప్రజెంట్ మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ పర్సన్ని మీరు వదిలేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఇన్ కేస్ మ్యారేజ్ టాక్సిక్ పర్సన్తో కనుక మీకు మ్యారేజ్ అయి ఉంటే ఆ టాక్సిక్ రిలేషన్ని వదిలేసి వేరే రిలేషన్లోకి జంప్ అయిపోతారు మీరు.
ఓకే. మీరు ఎవరితో అయితే రిలేషన్లోకి వెళ్తారో ఆ పర్సన్ కూడా ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్ పర్సన్. సో మీరిద్దరూ కలవడం అనేది జరుగుతుంది ఇక్కడ. బట్ మీరిద్దరూ కలిసిన తర్వాత మీ లైఫ్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఓకే. ఈ కింగ్ ఆఫ్ కప్స్ని సెలెక్ట్ చేసుకుంటారు మీరు. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవడానికి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. షేరింగ్ లవ్ అండ్ లైట్.